కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ మీద సందేహాలు సమాధానాలలో ఓషో గారు తను చేసినటువంటి టెక్నిక్ని మనకు ఆచరించినటువంటి డెత్ టెక్నిక్ని మనకి తెలియజేస్తారు ఈ యొక్క వీడియోలో. సో లెట్స్ గో టు ద టాపిక్. ఏమంటే ప్రశ్న ఏంటంటే, ఒక మనసు బాడీని శవాసనంలో కూర్చోబెట్టినప్పుడు మనసును ఒక అతీత స్థితికి తీసుకువెళ్ళడం ఎలా చేయాలి అని ప్రశ్న. శవాసనంలో ఉండి మనసుని జీరో స్టేట్కి తీసుకెళ్ళటం. మనసు అనేది కాన్స్టెంట్గా నిరంతరంగా యాక్టివ్గా ఉంటుంది. మనసు యాక్టివ్గా ఉంటే, అటు ఇటు పరిగెడుతూ ఉంటే మెడిటేషన్ అనేది సాధ్యం కాదు. మెడిటేషన్ అంటే మైండ్ డీప్ ఇన్యాక్టివిటీలో ఉండాలి. అక్కడ ఏ యాక్టివిటీ ఉండదు. ధ్యానం అంటే ఏ యాక్టివిటీ ఉండదు. సైలెంట్, బీ సైలెంట్, దట్ యు నో వాట్ యు ఆర్. ఎంత మౌన స్థితిలో ఉంటే మీరెవరో మీకు తెలుస్తుంది. అందుకోసం ఓషో గారు చెప్తూ ఉంటారు, బీ సైలెంట్, నో దట్ యు ఆర్ ఏ గాడ్. మీరు ఎంత మౌన స్థితిలో ఉంటే మీరు దేవుడు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ స్టిల్. నిశ్చలమైపోవాలి, స్థిరమైపోవాలి, స్టిల్ అయిపోవాలి, నిలిచిపోవాలి, సైలెంట్గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఆ మౌనంలో, ఆ డీప్ సైలెన్స్లో ఏం జరుగుతుంది? మిమ్మల్ని మీరు దర్శిస్తారు, మిమ్మల్ని మీరు ఎదుర్కొంటారు, మీకు మీరు ఎదురుపడతారు. లేకపోతే ఇన్యాక్టివిటీ అంటే యు ఆర్ సో మచ్ ఆక్యుపైడ్. ఎందుకు ఇది ఏ పని లేకుండా ఉండాలంటే ఎంతో మనకి ఆలోచనలు ముగి ఉంటాయి. మనకంతా కూడా మన ఓన్ ప్రెజెన్స్ కూడా మనకు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనం అంటే బయట విషయాలన్నీ ఫీల్ అవుతాం, కానీ మనం ఉన్నాము, మన స్థితి ఏమిటి అనేది ఫీల్ కావు. మన గురించి మనం మర్చిపోతూ ఉంటాం. అది ఇది, ఆ ఆబ్జెక్ట్, ఆ వస్తువు, ఈ వస్తువు, ఆ పని, ఈ పని అని అసమానం బయట విషయాల మీదే ఫోకస్ అంతా ఉంటుంది, కానీ మన మీద మనకి దృష్టి ఉండదు, మర్చిపోతూ ఉంటాం. ఏదైనా పని చేయటము అంటే బయట విషయాలు అన్నమాట. బయట పని చేయటం, బయట అంటే మన నుంచి బయట విషయాల మీదే ఎప్పుడు కూడా ఏదో పని చేయటం. ఒక కర్మ చేయటం అంటే బయట విషయాల మీదే, ఏదో ఒక వర్క్ చేయడం అంటే యాక్టివ్ అంటే బయట విషయాలు. ఇన్యాక్టివిటీ అంటే నువ్వు ఏ పని చేయకుండా గమ్మున నీ లోపలికి నువ్వు రావడం. మెడిటేషన్లో నువ్వు ఇంకేం చేయడానికి ఏముండదు. యూ హ్యావ్ రిటర్న్ హోమ్. నీ ఇంటికి నువ్వు చేరుకో, అక్కడ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. గ్రీక్ లాంగ్వేజ్లో లీజర్ అంటారు, విశ్రాంత స్థితి. అయితే ఆ యొక్క విశ్రాంతి స్కూల్ అంటారు గ్రీక్లో, ఇంగ్లీష్లో స్కూల్ అంటారు. ఆ గ్రీక్ నుంచి వచ్చింది. స్కూల్ అంటే లీజర్గా ఉండటం. ఆ లీజర్గా ఉన్నప్పుడే నువ్వు ఏమైనా నేర్చుకోగలుగుతావు. నువ్వు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడే నువ్వు నేర్చుకోగలుగుతావు. నీ విశ్రాంత సమయంలో నువ్వు నేర్చుకుంటావు. అక్కడ కూడా
యాక్టివ్గా ఉన్నావు అంటే నువ్వేమీ నేర్చుకోలేవు. స్కూల్స్ అనేవి ఏంటంటే విశ్రాంతి కోసం క్లాసు, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ పిల్లలు స్కూల్కి పంపిస్తూ ఉంటారు. ఆ ప్లేస్ ఏంటి? విశ్రాంతిగా ఉండటం కోసం. వాళ్ళు ఏం చేయక్కర్లేదు నేర్చుకోవడానికి. వారు ఏమి చేయకుండానే నేర్చుకునే స్థితికి తీసుకెళ్తారు. ప్రాపించమైన పనులు ఏం చేయక్కర్లేదు, విశ్రాంతిగా నేర్చుకుంటారు అక్కడ. ఆ పనులు చెయ్యి, ఈ పనులు చేయని ఆ పనులు ఏమి అప్పచెప్పారు అక్కడ పిల్లలు ఆ స్కూల్లో. ప్రాపించకపో పనుల నుంచి విడుదల అప్పుడు నేర్చుకుంటారు. అదేవిధంగా నువ్వు శ్రాంత స్థితిలో ఉంటే నీ యొక్క ప్రజెన్స్లో, నీ స్వయంలో నువ్వు ఉండగలిగితే స్వస్వరూపాను అనుసంధానం కావాలి. అంచేత ఏం చేయాలి? చిత్తవృత్తులన్నీ మానేయాలి. ఆ మనసు చిత్తవృత్తులన్నీ మానేయాలి. కంప్లీట్గా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు నీతో నువ్వు ఉంటావు, నువ్వేమి చేయకుండా గమ్మున ఉంటే. అలాగని సోమరిపోతుగా ఉండమని కాదు ఇక్కడ. వీఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ మెడిటేషన్. ఇక్కడ ఆ అలలు ఆగిపోవాలి, మనసులో పుట్టే అలలు ఆగిపోవాలి, అవన్నీ ఆవిరైపోవాలి. జస్ట్ అప్పుడు ఏమవుతుంది? నువ్వు మాత్రమే మిగులుతావు, నువ్వు మాత్రమే ఉంటావు, నీతో నువ్వు ఉంటావు, నువ్వు ఒక్కడవే ఉంటావు. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే నీ ప్రజెన్స్ చాలా సూక్ష్మాతి సూక్ష్మం, సో సబ్టల్. ఎందుకంటే చుట్టూతో అనేకమైన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా తలమునకలై ఉన్నావు. నువ్వు మాత్రం కనపట్టలేదు. నీ చుట్టూ ఉండే పనులు, ఆలోచనలు, ఆ మేఘాలు, అవి అంతా కనపడుతూ ఉంది, నువ్వు కనపట్టలేదు. చాలా సబ్టల్గా ఉన్నావు. అలా సబ్టల్గా ఉన్న నీవు, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న నీవు కనపడటం లేదు. ఆ మ్యూజిక్ ఎలా ఉందంటే చాలా సైలెంట్ మ్యూజిక్. నీ ప్రజెన్సు, నీ యొక్క ప్రత్యక్షము, నీ స్వస్వరూపము చాలా సైలెంట్గా ఉంది. నువ్వేమో పెద్ద నాయిస్, గందరగోళంలో ఉన్నావు, నీకు ఏమీ వినపట్టలేదు. నీ యొక్క ప్రజెన్సే ఒక మ్యూజిక్, కానీ ఆ మ్యూజిక్ ఈ చుట్టూతో ఉన్న నాయిస్ వలన ఏమి వినపట్టం లేదు. అన్ని రకాల ధ్వనులన్నీ నీ చుట్టుముట్టి ఉన్నాయి. అంచేత నీ లోపల ఉన్న చిన్న స్వరము, స్మాల్ వాయిస్ కూడా నీ మాట నీకే వినపట్టం లేదు. అంచేత అన్ని యాక్టివిటీస్ అన్నీ పరిత్యజ, వదిలిపెట్టేయటం. అన్నీ వదిలిపెట్టే, అవుట్వర్డ్ నాయిసెస్ అన్నీ, యాక్టివిటీస్ అన్నీ వదిలిపెట్టేయటం. అప్పుడు నువ్వు స్థిరంగా ఉండు. అప్పుడు నీ లోపల ఉన్న స్మాల్ వాయిస్ వినపడుతుంది. ఫస్ట్ టైం నువ్వు వింటావు. శబ్దం లేని శబ్దం, శబ్దం లేని ఆ మ్యూజిక్ ఫీల్ అవుతాం. అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాంట్లోకి నువ్వు ప్రవేశిస్తావు. దీనిని స్థూలమైన వాటన్నిటినీ వదిలి సూక్ష్మాతి సూక్ష్మమైన దాంట్లోకి నువ్వు ప్రవేశిస్తావు. అంచేత నువ్వు ఏమి యాక్టివిటీ అయినా అది స్థూలమైనది, ఇన్యాక్టివిటీ అంటే సూక్ష్మమైనది. అదనమాట. అయితే ఈ ప్రపంచానికి నీ యొక్క ప్రజెన్సు
నీ లోపల ఉన్న ఆ ప్రజెన్స్ చాలా సూక్ష్మమైంది. మరి దాన్ని ఫీల్ అవ్వాలంటే నువ్వు బాహ్యమైన విషయాలన్నిటి నుంచి విత్డ్రా అయిపోవాలి, విడుదలైపోవాలి. వాటన్నిటికీ నువ్వు బయట అన్న వాటికి అబ్సెంట్ అయిపోవాలి. టోటల్గా నీవు ముందుకు నువ్వు రావాలి, స్వస్వరూపానుసంధానం అయిపోవాలి. నీ స్వస్వరూపంతో నువ్వు అనుసంధానం అయిపోవాలంటే బాహ్యమైన విషయాలన్నిటి నుంచి విడుదలైపోవాలి. అంచేత చాలా టెక్నిక్స్, ఈ 112 టెక్నిక్స్ అనేవి చాలా చెప్పడం జరిగింది. అదంతా ఏంటంటే ఈ శరీరం యొక్క యాక్టివిటీని కూడా, శరీరం చనిపోయింది, ఏం జరుగుతుంది అంటే ఒక డెడ్ మ్యాన్ ఏం చేయలేడు కదా, ఆ శవం అలా పడి ఉంటుంది, అది ఏం చేయదు కదా. అలా అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు వైల్ యు ఆర్ మెడిటేటింగ్, ఈ శరీరము మరణంలోకి ప్రవేశింపనివ్వాలి. ఊహించుకోవడంలో ఇట్ విల్ బీ ఇమాజినేషన్. అది నీకు సహాయం చేస్తుంది. అడగద్దు ఇమాజినేషన్ హెల్ప్ ఎలా చేస్తుంది అని అడగద్దు. ఇమాజినేషన్ ఊహకి దాని పని అది చేస్తుంది, తన స్వయంగా పనిచేస్తుంది. ఉదాహరణకి సైంటిఫిక్గా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుందాం. నువ్వు కూర్చున్నావు, అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నువ్వు గమ్మున కూర్చున్నావు, డాక్టర్ ఉన్నాడు. నీ గుండె వేగంగా ఎలా కొట్టుకుంటుంది అని అబ్జర్వ్ చేస్తున్నాడు. లోపల కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు నీ ఊహల్లో ఎవరితోనో ఫైట్ చేస్తున్నావు కోపంతో. అప్పుడు ఏం జరిగింది? గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. జస్ట్ ఇమాజినేషనే నువ్వు చేసింది. ఆ ఇమాజినేషన్లో వాడి మీద, ఎవరి మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నావు, వాడు కొట్టాలనుకుంటున్నావు, నీ గుండె వేగం పెరిగిపోయింది, పల్స్ రేట్ పెరిగిపోయింది. అదే మాదిరి లోపల ఇన్సైడ్ నువ్వు చనిపోతున్నావు అని ఊహించుకోవడం. జస్ట్ యు ఆర్ గోయింగ్ టు డై, చనిపోబోతున్నావు అని. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. నువ్వు ఎంత మౌన స్థితిలో ఉన్నప్పుడు ఆ మరణం ఏ విధంగా నీకు ఆసన్నమయ్యింది, మరణం నిన్ను ఏ విధంగా కబళిస్తుంది చూడాలి. అప్పుడు అదే డాక్టర్ ఉన్నాడా, పల్స్ రేట్ చూస్తున్నాడు. క్రమక్రమంగా ఆ పల్స్, ఆ గుండె కొట్టుకునేది తగ్గిపోతుంది. అది ఫిజికల్గా నువ్వు జస్ట్ ఊహించుకున్నావు అంతే. ఆ ఇమాజినేషన్ ఆ ఊహ నిజం కాదు. కానీ చచ్చిపోతున్నట్టు నువ్వు ఊహించుకుంటేనే ఏం జరిగింది ఫిజికల్గా? ఇట్ ఈజ్ ఆల్సో రియల్, వాస్తవం అయింది. నువ్వు రియల్గా ఇమాజిన్ చేస్తే ఈవెన్ రియల్ డెత్ కెన్ అక్కర్. ఆఖరికి నువ్వు రియల్గా నిజంగా నువ్వు ఇమాజినేషన్ చేస్తే మరణం కూడా సంభవిస్తుంది. చేయగలవా? అలా రియల్గా ఇమాజినేషన్ నువ్వు చేయగలిగితే యూ కెన్ ఎఫెక్ట్ ఫిజికల్ థింగ్స్. అనేకమైన భౌతికమైన వస్తువుల మీద ప్రభావం చూపించగలవు. ఉదాహరణకి ఇమాజినేషన్ ఎంత పవర్ఫుల్లో ఉందంటే హిప్నోటైజేషన్ తీసుకుందాం. హిప్నోటైజేషన్ చేసేది హిప్నాటిజం ఉంది కదా, ఆ హిప్నాటిజాన్ని ఉదాహరణ తీసుకుంటే, లేదు ఇంట్లోనే మనం చేయొచ్చు, అదేంత కష్టమైన పని కాదు, చాలా ఈజీ.
మీ చిన్న పిల్లల్ని తీసుకోవడం, ఒక మీడియంగా పిల్లవాడిని తీసుకోవడం, పిల్లల్ని, ఆ చైల్డ్ ఆడపిల్ల అయితే, చిన్న చిన్న ఆడపిల్ల అయితే అది బెటర్, బాయ్ కంటే బెటర్. ఎందుకంటే బాయ్ ఎప్పుడు కూడా డౌట్ పడతాడు, ఆడపిల్లలు డౌట్ పడరు. మంచిది, బాయ్ ఆల్వేస్ ఫైటింగ్ మూడ్లో ఉంటాడు, కోఆపరేషన్ ఉండదు పిల్లవాడికి. సరే, కోఆపరేషన్ కావాలి కాబట్టి ఆ లిటిల్ చైల్డ్ తీసుకున్నాం. ఆమెని జస్ట్ చైల్డ్ని ఏమన్నా రిలాక్స్ అయిపో అని హిప్నాటిజంలో సజెషన్ ఇచ్చినట్టు, హిప్నాటైజ్ చేస్తాను నిన్ను అని చెప్పి సజెస్ట్ చేయడం. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ ట్రాన్స్, చాలా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతున్నావు, ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. గోయింగ్ ఇన్ టు డీప్ ట్రాన్స్, నిద్రలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పాలి. నీ కళ్ళు మూతల పడిపోతున్నాయి, కళ్ళు భారం ఎక్కిపోయినాయి, హెవీ అయిపోతున్నాయి, కళ్ళు భారంగా ఉన్నాయి, మూతలు పడిపోతున్నాయి, హెవీగా అయిపోయినాయి, కళ్ళు రెప్పలు బరువుగా అయిపోయినాయి. అలా వాయిస్ మోనోటోనియస్గా, అంటే ఒకటే లయలో, ఒకటే శృతిలో వెళ్ళి అలా చెప్తూ ఉన్నప్పుడు నువ్వైనా కానీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతావు. 5 నిమిషాల్లో ఆ పాప, ఆ చైల్డ్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అది ఇట్స్ నాట్ ఆర్డినరీ స్లీప్, హిప్నాటిక్ ట్రాన్స్లో ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు, సాధారణమైన స్లీప్కి ఈ స్లీప్కి క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. సాధారణమైన స్లీప్లో నిద్రపోతున్న వారు నీ మాట వినపడదు. కానీ ఈ హిప్నాటిక్ దాంట్లో ఆ పాప నీ మాట వినపడుతుంది, నీ మాట స్పష్టంగా ఉంటుంది. అయితే ఇఫ్ నథింగ్ ఎల్స్ దట్ షీ కెన్ హియర్, ఇఫ్ సమ్వన్ ఎల్స్ టాక్స్ ది చైల్డ్ ఈజ్ డెఫ్. మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలు వినపడవు, కానీ నీవు మాట్లాడితేనే వినపడతాయి. హిప్నోటైజ్ చేసిన వ్యక్తి యొక్క మాట మాత్రమే వినపడుతుంది. అప్పుడు నీ ఆర్డర్స్ ఫాలో అవుతుంది. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక మండుతున్నటువంటి ఒక బొగ్గు నీ చేతిలో పెడుతున్నాను, నీకు కాలిపోతుందని చెప్పాలి. నువ్వేం చేయాలి, ఆ చైల్డ్, ఆర్డినరీ విషయం అన్నమాట, చైల్డ్ హ్యాండ్లో చల్లగా కూల్గా ఉన్న ఒక చిన్న రాయిని ఆ పాప చేతిలో పెట్టాలి. అప్పుడేమవుతుంది, ఇట్స్ కోల్డ్, అదేం హాట్గా లేదు. కానీ ఆ చైల్డ్ ఏం చేసింది, హాట్గా ఉన్నది బాగా బర్న్ అవుతుంది, కాలిపోతున్నటువంటి ఒక బొగ్గుని నీ చేతిలో పెట్టాను అనగానే, నువ్వు పెట్టిందేమో చల్లగా ఉన్నది పెట్టావు, చేయి గౌక్కి నిశ్రేస్తుంది. ఏమవుతుంది, అక్కడ ఆ చైల్డ్ బొబ్బలు ఎక్కుతాయి, ఆమె చేతి మీద బొబ్బలు ఎక్కుతాయి. ఆ చైల్డ్ ఏం చేస్తుంది, విసిరేస్తుంది. వేడివేడిగా ఉన్నది ముట్టుకుంటే ఏం చేస్తారు, విసిరేస్తారు. అలా అక్కడ రియల్గా బర్నింగ్ అనేది జరిగింది. ఏం జరిగింది అక్కడ, ఒక కోల్డ్గా చల్లగా ఉన్న ఒక రాయి పట్టుకుంటే ఎక్కడన్నా కాలుతుందా, కాదు. కానీ ఆ చైల్డ్ యొక్క చెయ్యి బర్న్ అయింది. వేడివేడిగా ఉన్న హాట్ ఆబ్జెక్ట్ని లేదా బొగ్గుని పట్టుకున్నట్టుగా, కాలుతున్న బొగ్గుని పట్టుకున్నట్టుగా, జస్ట్ ఇమాజినేషన్. అక్కడ ఏమి జరగలేదు, వాస్తవానికి ఏమి లేదు, కానీ అక్కడ ఇమాజినేషన్తోనే చల్లగా ఉన్నది, కానీ అక్కడ చల్లదనాన్ని ఫీల్ అవ్వలేదు. నువ్వు వేడిగా ఉన్నదాన్ని ముట్టుకుంటున్నావు అని చెప్పి అలా జరిగిపోయింది ఇమాజినేషన్లో. హ్యూమన్ మైండ్ చూడండి, హ్యూమన్ మనసులోకి ప్రవేశించాం, మానవుడి యొక్క మానసిక స్థితిలోకి. ఇమాజినేషన్ అనేది ఒక రియల్ ఫ్యాక్ట్.
అందుకోసమే ఐన్స్టీన్ ఏమంటాడు, ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ సైన్స్. సైన్స్ కన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పాడు. ఇమాజినేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఇమాజినేషన్, ఎందుకంటే ఆ రిజల్ట్ యాక్చువల్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇమాజినేషన్ చెప్పబోతున్నారు. అదేంటంటే, నువ్వు ఇక్కడ గ్రౌండ్లో అంటే నేల మీద పడుకోండి, శవాసనం వేయండి. ఆ శవాసనం వేసినప్పుడు బాడీని విశ్రాంతి స్థితిలోనే పెడతాం, కానీ నువ్వేం ఫీల్ అవ్వాలి, యు ఆర్ గోయింగ్ టు డై, నువ్వు చనిపోబోతున్నాను అని ఫీల్ అవ్వాలి. ఇక్కడ శరీరం చచ్చిపోయింది. శరీరం చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది, శరీరం క్రమక్రమంగా బరువు ఎక్కడం మొదలవుతుంది. అది డెడ్ వెయిట్, చాలా భారం అయిపోయింది. అప్పుడు నీకు నువ్వేం చెప్పుకోవాలి, నేను చెయ్యి కదపలేకపోతున్నాను, ఐ వాంట్ టు రిమూవ్ మై హ్యాండ్ ఫ్రమ్ మై పొజిషన్ వేర్ ఇట్ ఈస్, ఎక్కడ ఉందో అది, ఈ చెయ్యిని నేను కదపలేకపోతున్నాను అని. అప్పుడు దెన్ ట్రై టు రిమూవ్ ఇట్. ఊహించుకున్నాను, ఈ శరీరాన్ని కూడా కదపలేకపోతున్నాను, చేతులు కదపలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు ఆ ఇమాజినేషన్లో నువ్వు ట్రై చేస్తే నువ్వు చేతిని కదపలేవు. ఆ స్థితికి వచ్చేంత వరకు నువ్వు ఇమాజినేషన్ వర్క్ అవుతుందా లేదా అని నీకు మీద నీవే ప్రయోగం. ఆ స్థితిలో బాడీ ఏమైంది, భారం అయిపోయింది. ఈ ప్రాపంచిక పనులు ఏమి లే, అక్కడ బాడీ శవం ఏమైనా లేచి పనిచేస్తుందో ఏమిటి, ఏమి చేయదు. అంచేత నువ్వు ఆ ప్రాపంచిక విషయాల నుంచి కట్ అయిపోయావు. అంచేత సజెస్ట్ చేయబడ్డా ఇన్యాక్టివ్ అని. ఇన్యాక్టివ్ అంటే శవం వలె ఉండాలి అని. అన్నీ చచ్చిపోయినాయి, బ్రిడ్జి బ్రోకెన్ అయిపోయింది. ప్రాపంచికమైన విషయాలకని ఈ శరీరానికి సంబంధం లేదు. శరీర మాధ్యమం కడు ధర్మ సాధనం. అనేక పనులు చేయడానికి శరీరం అనే మాధ్యమం అనే బ్రిడ్జి అక్కడ పోయింది. ఆ శరీరం చచ్చిపోయింది, నువ్వేం చేయలేవు. శరీరం లేకపోతే నువ్వేం చేస్తావు, ఏమి చేయలేవు. ఏ పని నువ్వు శరీరం లేకుండా నువ్వు పని చేయలేవు. ఏ పని అయినా కానీ శరీరవత్తే చేయాలి. మనసు ఆలోచిస్తుంది కానీ పని చేయడానికి శరీరం కావాలిగా, లేదు. ఆ శరీరం ఇంకా అలా పడి ఉంది, ఏం చేయలేవు. నువ్వు లోపల ఉన్నావు, బయట ప్రపంచం ఉంది, వెహికల్ లేదు, వెహికలే వారది, ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యింది. అప్పుడు ఏం జరిగింది, ఆ బాడీ ఏమో మరణించింది, ఆ బ్రిడ్జి లేదు. యువర్ ఎనర్జీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్వర్డ్స్. ఇంకా బయటికి పోవడానికి లేదు, బయట ఏ పనులు చేయలేవు. శరీరంతో నీ లోపలికి వెళ్ళింది ఎనర్జీ, బయటికి పోవడానికి సోర్స్ లేదు. అవుటర్ వే క్లోజ్ చేసాం, బ్లాక్ చేసాం, ఎవరిని లోపలికి బయటికి రావడానికి వీలు లేకుండా. సో ఎనర్జీ లోపలికి వెళ్ళేది, బయట నుంచి లోపలికి లేదు, లోపల నుంచి బయటికి లేదు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, హార్ట్ సెంటర్ దగ్గర ఉన్నావు. అక్కడ లోపల బాడీ డీటెయిల్స్ని చూస్తూ ఉండు, నీకు చాలా వింత అనుభవం వస్తుంది. ఫస్ట్ టైం నీ శరీరం లోపల ఉండి నీ శరీరంలో నువ్వు చూస్తున్నావు. తంత్ర, యోగా, ఆయుర్వేద అన్నీ కూడా శరీరవత్తు ఓల్డ్ ఫిజియాలజీస్. ఆ ఓల్డ్ ఫిజియాలజికల్ డాక్టరిన్స్ అవన్నీ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, నీ లోపలికి నువ్వు వెళ్ళి మెడిటేటివ్ టెక్నిక్తో లోపల ధ్యాన స్థితిలోకి వెళ్ళి నీ లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. మోడర్న్ ఫిజియాలజీ ఏం చేస్తుంది, ఆపరేషన్ చేస్తుంది. ఏన్షియంట్ ఫిజియాలజీ ఏంటి, మెడిటేషన్, ధ్యానం ద్వారా నువ్వు లోపలికి వెళ్ళాలి.
అంతేగాని శరీరాన్ని ఆపరేషన్ చేసి ముక్కలు చేయడం వల్ల కాదు. పూర్వం ఆ స్కూళ్ళు ఉండేవి, మెడికల్ స్కూల్స్. అయితే ఇక్కడ శరీరాన్ని ముక్కలు చేసేది కాదు. అక్కడ నీవు మరణం అంటే ఏంటో కూడా తెలుసుకునే స్థితికి లోపలికి వెళ్ళడానికి కూడా ఉంది. ఇక్కడ మామూలుగా అప్పుడు వెస్ట్రన్ సైకాలజీ బ్లడ్ సెల్, ఒక బ్లడ్ ఎగ్జామినేషన్ చేయాలంటే నీ లోపల నుంచి బ్లడ్ బయటకు తీస్తారు. అది బయటకు వచ్చిన తర్వాత అదే రక్తాన్ని పరీక్ష చేస్తారు, చూస్తానికి రక్తమే, కానీ అది లైవ్ ప్రాసెస్లో లేదు, డెడ్ అయిపోయింది. ఎసెన్షియల్ పార్ట్ ఆ లైవ్ ప్రాసెస్ అనేది అక్కడ మిస్ అయ్యింది. అలాగే కళ్ళు కూడా అంతే. మొత్తం శరీరానికి సంబంధించింది ఈ రక్తం. శరీరం లోపల అనేక విషయాలు ఉంటాయి. లోపల యాక్టివ్గా ఉన్నది వేరు, బయట తీస్తే అది మరణిస్తుంది, అది ఏమి చెప్పదు అని అంటారు ఓషో గారు. అలాగే కళ్ళు కూడా అంతే. సో అనేక విషయాలు నువ్వు నీ హృదయ కేంద్రంలో ఉంటే, నీ లోపల ఉండి శరీరం అంతా నువ్వు చూసుకుంటే లోపల అద్భుతాలు జరుగుతాయి. రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, లుక్ అరౌండ్ ఎట్ ద బాడీ. సపోజ్ ఫస్ట్ థింగ్, బీ సెంటర్డ్ ఎట్ ద హార్ట్ దగ్గర ఉండాలి. శరీరాన్ని అంతా చూడు, లోపలికి చూడు. రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, యూ విల్ నాట్ ఫీల్ నౌ దట్ యు ఆర్ ద బాడీ. నువ్వు శరీరం కాదు, నేను శరీరాన్ని కాదు అని నీకు తెలుస్తుంది. యూ విల్ నాట్ ఫీల్ నౌ దట్ యు ఆర్ ద బాడీ. నీకు ఫీల్ అవ్వవు, నువ్వు నీ శరీరాన్ని నీకు తెలియదు, ఫీల్ అవ్వవు. నువ్వు లోపలికి వెళ్ళావు, నువ్వు అదే హార్ట్ సెంటర్లో ఉన్నావు. నేను ఈ శరీరాన్ని అని నీకు తెలియదు, నువ్వు ఓన్లీ అబ్జర్వర్వి. అవేర్గా ఉన్నావు, అలర్ట్గా ఉన్నావు, లోపల చూస్తున్నావు. ఆ చూసేవాడిని చూడవలే, లోపల ఉన్నదాన్ని చూస్తున్నావు. ఫస్ట్ టైం బాడీ విల్ బికమ్ జస్ట్ ఎ క్లాతింగ్. ఒంటి మీద బట్ట అని ఎలా అంటామో అలాగే నీ లోపల నువ్వు ఉన్నావు, కానీ పైన ఈ శరీరం అనే బట్టని చూస్తావు. నువ్వు వేరు, శరీరం వేరు అన్నది నీకు నువ్వు స్పష్టంగా అవగాహన అవుతుంది. రెండవది, నేను చనిపోను అనేది ఫీలింగ్ నీకు తెలుస్తుంది. నేను చనిపోను, ఇమ్మీడియట్గా యూ విల్ ఫీల్ ఐ కెనాట్ డై. నాకు చావు లేదు, నేను చావలేము అనే విషయం నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇది చాలా వింతగా ఉంటుంది ఈ మెథడ్. ఫస్ట్ మరణం అనేటువంటి ఇమాజినరీ మెథడ్ ఆఫ్ డెత్, నేను చనిపోతున్నాను అనే ఇమాజినరీ మెథడ్ నుంచి ఎక్కడికి చేరావు? మరణము లేని స్థితి, నేను చద్దామన్నా చావు లేదు నాకు అనే విషయం వైపుకి వెళ్ళావు. సడన్గా నేను చనిపోను, నేను చావలేను, చద్దామన్నా చావులేను అన్న విషయం, ఐ కెనాట్ డై. భౌతికంగా నువ్వు ఇతరులు చచ్చిపోవడం చూస్తావు. ఏం జరిగింది వారికి? శరీరాలు మాత్రమే చచ్చిపోయినాయి. నువ్వు లోపలికి వెళ్ళి ఏం చూసావు? నేను ఈ శరీరాన్ని కాదు, నాకు చావు లేదు అన్న రెండు విషయాలు తెలుసుకున్నావు హార్ట్ సెంటర్కి వెళ్ళి. ఇక్కడ నువ్వు ఈ బయట చనిపోయిన వారు, ఈ శరీరం అంతా చచ్చి పడి ఉంది. ఇక్కడ నువ్వు ఆ ఇమాజినేషన్లో ఆ యొక్క శవాసనంలో ఉండి ఈ శరీరం అంతా చచ్చిపోయింది, పడిపోయి ఉంది, నువ్వు మాత్రం బతికే ఉన్నావు అనేక విషయం అర్థమవుతుంది. అంచేత శరీరవత్ మరణం నీ మరణం కాదు. శరీరం పోతుంది, కానీ నువ్వు నిరంతరం సంచారివే. నువ్వు నిరంతర సంచారివే, నువ్వు మూవ్ అవుతూ ఉంటావు. ఈ టెక్నిక్ బాగా మొండికేసి చూస్తే ఏం జరుగుతుంది? సో
ఈ టెక్నిక్లో ది టైమ్ ఈజ్ నాట్ వెరీ ఫార్ అవే వెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. శరీరం నుంచి బయటికి వచ్చేది అంత దూరం ఏం లేదు. నువ్వు శరీరంలో బయట నుంచి చూడొచ్చు, లోపల నుంచి చూడొచ్చు. నీ ముందే నీ శరీరం అలా పడి ఉంది జస్ట్ బిఫోర్. అదేమంత కష్టమైన వ్యవహారం కాదు. ఈ యొక్క అనుభవాన్ని నువ్వు అనుభూతి పొందితే నువ్వు పూర్వం ఉన్న మనిషివి నువ్వు కాదు, మళ్ళీ తిరిగి పుట్టావు. ద్విజః, రెండవ జన్మ ఎత్తావు అంటే బతికుండగానే. అప్పుడు నువ్వు లైఫ్ కొత్తగా ప్రారంభిస్తావు. ఇప్పుడు ఇంతవరకు చెప్పారు బాగానే ఉంది. ఓషో గారు తన అనుభవాన్ని, ఈ అనుభవాన్ని చెప్తారు. ఆయన మరణ అనుభవాన్ని, ఈ యొక్క టెక్నిక్ను వాడాడు. ఆయన బర్త్ చార్ట్ చెప్పినప్పుడు తల్లిదండ్రులకి తల్లిదండ్రులు చూపించారు ఆ పిల్లవాడి బర్త్ చార్టు, అంటే ఓషో గారి బర్త్ చార్టు. 7 సంవత్సరాల వయసు లోపల చనిపోతాడు అని. ఖచ్చితంగా ఆ పిల్లవాడు చచ్చిపోతాడు అని. లేదు 7 సంవత్సరాల లోపు కాదు అనుకుంటే 21 సంవత్సరాలు, ఏజ్ ఆఫ్ 21 చచ్చిపోవచ్చు. ఈ చావు అనేది 21 సంవత్సరాల వరకు ఇలా సాగుతూ ఉంటుంది. 7 సంవత్సరాలకు ఒకసారి ఆ పిల్లవాడు మరణగండాన్ని చూస్తాడు అని చెప్పారు. ఈ డెత్లో ఏమిటిరా నాయనా, మొదటి 7, తర్వాత 14 ఏళ్ళు, తర్వాత 21 ఏళ్ళు, 3 సార్లు. 7 ఇయర్స్ సైకిల్ దాటిపోగానే, ఈ 7 సంవత్సరాల సైకిల్ వచ్చేయంగానే ఆ తల్లిదండ్రులు భయపడటం మొదలుపెట్టారు. సో ఆ భయం వలన ఏమిటిది అనేది లాంగ్ వీడియో అవుతున్నట్టుంది. మనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ ఓషో గారు మరణ అనుభవం ఏమిటి అనేది. అఫ్కోర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.